హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలోని ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. అదేంటంటే సింహాచలం గిరి ప్రదక్షిణ 2025. నేను యాక్చువల్లీ లాస్ట్ 2 years వరకు నేను ఇది చేశాను. అండ్ ఇది మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ ఇప్పుడు చేయడం అనమాట. సో 2 years బ్యాక్ అయితే నేను సింహాచలం గిరి ప్రదక్షిణలో కూడా నేను పాల్గొన్నాను. బట్ ఇయర్ అవ్వలేదు, లాస్ట్ ఇయర్ కూడా అవ్వలేదు, ఒకసారి చేశాను. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, కొత్తగా చెప్పేది ఉంది సింహాచలం గిరి ప్రదక్షిణ గురించి. ఆల్రెడీ 2 years బ్యాక్ కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరు ఏమేమి అది ఎలా సపోర్ట్ చేస్తారు, భక్తులు ఏ రకంగా పాల్గొన్నారు, ఆ షూట్స్, ఆ విజువల్స్ అని నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? బాయ్. సో ఫ్రెండ్స్, మొత్తానికి సింహాచలం గిరి ప్రదర్శనకి క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు. సుమారు ఒక 3 లక్షల మంది అయితే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారనమాట. మీరు కంప్లీట్గా చూడొచ్చు. అంటే సింహాచలం గిరి ప్రదక్షిణలో మొత్తం కొండ చుట్టూ అంటే మొత్తం 32 కిలోమీటర్లు మొత్తం అంతా ఏంటంటే తిరుగుతారనమాట. సో ఇది అంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినప్పుడు అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఏంటంటే చాలా నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అయినా సరే భక్తులు అవేమీ పట్టించుకోకుండా దైవ దర్శనానికి అవి దేవుడి కోసం ఏంటంటే మొత్తం 32 కిలోమీటర్లు తిరగడం అనేది నిజంగా చాలా పవిత్రం, చాలా శుభసూచకం అనమాట. సో ఆ దేవుడే మొత్తం ఏంటంటే ఎనర్జీ ఇచ్చి ఆ చివరి దాకా అంటే ముగించేదాకా ఏంటంటే దేవుడే దగ్గరుండి నడిపిస్తారు ఈ గిరి ప్రదక్షిణలో. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఒకసారి. నాకు కూడా ఏంటంటే ఇలాగా చాలా అలసిపోయినా సరే అసలు నడవలేని పొజిషన్లో కూడా ఏంటంటే నేను నడవలేని పొజిషన్లో కూడా ఏంటంటే నేను నడవగలిగాను అనమాట. సో అదంతా ఏంటంటే దేవుడు ఎనర్జీ ఇస్తాడు అని నమ్ముతారు, అందరూ నమ్ముతారనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎంతమంది అనుకుంటున్నారో. చూడండి మొత్తం సో ఎంతోమంది, చాలామంది జనాలు, చాలామంది జనాలు అనమాట. సో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో జనాలు. ఇక్కడ చాలా హెవీ క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు, మీరు చూడొచ్చు అలాగా. ఓకే, అండ్ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఉంది. సో ఇక్కడ మధ్యలో ఏంటంటే స్టాల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఫైనల్లీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ అవుతుందో. సో ఈ గిరి ప్రదక్షిణలో ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఇక్కడ మధ్యలో స్టాల్స్ అవి పడుతూ ఉంటారు. అంటే కొంతమంది అంటే పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే స్టాల్స్ పెట్టి భక్తులకి ఏంటంటే లైక్ సర్వీస్ కూడా ఇస్తారనమాట. సో అవన్నీ నేను మీకు ఇవాళ షూట్ చేసి మీకు మొత్తం అంతా చూపిస్తాను. ఓకే సార్, ఇక్కడ మంగళదీప్ లక్షకర్పూరం బిళ్ళతో అక్కడ హారతి అన్నారు కదా, ఈ స్టాల్ చూసే మంగళదీప్ ఏంటిది అసలు? బేసికల్గా ఏంటంటే మనకి పురాణాల ప్రకారం కర్పూరం మనం జనాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తుంటారు బేసికల్గా? కర్పూరం ఇవ్వడం అనేది ఏంటంటే ఒక నెగిటివిటీ ఏదైతే ఉందో నెగిటివిటీ పోవడానికి కానీ, దాంతో పాటు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేయడానికి అట్మాస్ఫియర్ లో సో కర్పూరాన్ని మనం బేసికల్ గా యూజ్ చేస్తాం. అవును, ఓకేనా? సో పురాణాల ప్రకారం కానీ బ్యాక్ ఎండ్ ప్రకారం కూడా కర్పూరం తలక రిక్వైర్మెంట్ అది మనం బేసికల్ గా. సో ఈసారి ఏంటంటే ఈ మన ఎవ్రీడే మేము గిరి ప్రదక్షిణకి చాలా డిఫరెంట్ గా చేద్దామని చెప్పి, అలాగే మనకి 3 to 4 lakhs జనాలు ఎవరికైతే వస్తుంటారు. మేమేమనుకున్నామంటే సో చాలా మంది ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారు. సో ఏంటంటే రన్ చేస్తున్నారు ఫుడ్ స్టాల్స్, డ్రింకింగ్ చాలా మంది వెళ్తున్నారు. సో భక్తి పరంగా ఎవరు కూడా ఏంటంటే ఎవరు ఇంకా ఆఫర్ చేయలేదు. సో ఇదంతా ఏంటంటే భక్తి భావంతో చేస్తున్న యాక్టివిటీ. సో భక్తి భావంలో ఇంకొంచెం భక్తి భావాన్ని క్రియేట్ చేయడానికి ఏంటంటే మా వంతుగా బేసికల్గా ఐటీసీ కంపెనీ కానీ మంగళదీప్ బ్రాండ్ పరంగా కానీ మా పరంగా మేమేం చేద్దాం అనుకున్నామంటే, మేము భక్తుల చేత 1 లక్ష మంది భక్తుల చేత 1,00,000 కర్పూర బిళ్ళలు. 1,00,000 కర్పూర బిళ్ళలు అంటే మామూలు కూడా వెళ్తారు మాగా. 1,00,000 కర్పూర బిళ్ళలని వాళ్ళ చేత వెలిగించి పుణ్యంలో వాళ్ళ పుణ్యంతో పాటు మా పుణ్యంతో పాటు భాగం కావాలనే ఉద్దేశంతో మేము దీన్ని సంకల్పించుకొని గుడివారిని అప్రోచ్ అయ్యాం. వాళ్ళు కూడా పాజిటివ్ గా చెప్పారు. సో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వారితో కొలాబరేట్ అయ్యి మాధవదారులో
స్వామివారి గిరి సన్నిధిలో బేసికల్గా మనం యాక్టివిటీ చేయడం జరిగిందండి. కర్పూరమే కాకుండా దీంతో పాటు ఏంటంటే దారి పొడవునా జనాలు వెళ్తుంటారు కాబట్టి కొంచెం సఫకేషన్ కూడా లేకుండా మేము 5 feet అగరబత్తి మీరు చూస్తుంటే డిఫరెంట్ 5 feet అగరబత్తి. సో ఈ 5 feet అగరబత్తిని మేము 5 feet అగరబత్తి మంగళదీప్ 3-in-1 బ్రాండ్ ఇది లాంగ్ లాస్ట్ మంగళదీప్ 5 feet అగరబత్తి. సో రీసెంట్ గా మీరు చూస్తుంటే కనుక మనం చాలా టెంపుల్స్ లో మంగళదీప్ 3-in-1 5 feet అగరబత్తి వెలిగిస్తున్నాం. ఇది ఎందుకంటే ఇది దీంట్లో కోల్ ఉండదు బేసికల్ గా. సో మనకి ఏంటంటే కోల్ లేకుండా చేస్తాము. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సఫకేషన్ ఉంది పీపుల్ కి చాలా వరకు ఉండదు బేసికల్ గా ఈ ఫ్రాగ్రెన్స్ వల్ల. సో మేము కర్పూరంతో పాటు కర్పూరం అలాగే మా మంగళదీప్ సాంబ్రాణి కూడా వెలిగించాము. అదేవిధంగా మా మంగళదీప్ 5 feet అగరబత్తి కూడా వెలిగించి ఎలా అయితే జనాలు భక్తి భావంతో వెళ్తున్నారో ఇంకొంచెం భక్తి భావాన్ని క్రియేట్ చేయడానికి మేము యాక్టివిటీ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా జనాలు భక్తులు ఇంకా ఎక్కువ అవుతున్నారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇంకా చాలా ఎక్కువ అయ్యారు ఇప్పటికి. సో అలాగ వస్తూ ఉంటారనమాట. చాలామంది కంప్లీట్ చేస్తారు ఇప్పుడంతా. మంది వేలో ఉన్నారు అందరూ, మీరు చూడొచ్చు. ఏంటి స్టార్ట్ అవుతుందా? మొత్తం ప్రదర్శన చేస్తున్నారా? ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి? దగ్గరికి వచ్చారు ఇంకా. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందా? మీ అదే మధ్యలో వసతులు కానీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారు? 1 గంటకి. మధ్యాహ్నం 1 గంటల స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్గానే వచ్చారే. చాలా ఫాస్ట్ వచ్చారు. ఓకే అమ్మ, మీరు అందరూ 10కి బయలుదేరారు అంటే ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ 1:30కి వచ్చి మళ్ళీ. సో నైస్ అండి. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఫైన్. ఇంత ఏజ్లో కూడా 32 కిలోమీటర్లు నడిచేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. సెకండ్ టైమా? సెకండ్ టైము అంటే ఎన్నిసార్లు? ఇది రెండోసారి చేయడం. మీరు ఎన్నోసారి అండి? మీరందరూ రెండోసారి. మీరు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. అందుకే ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం చేయండి, చూద్దాం. ఓకే నైస్ అండి, ఇలాగ బాగా చేయండి. ఓకే ఓకే బాయ్. ఫుల్ ఆఫ్ క్రౌడ్, మొత్తం క్రౌడ్ చాలా ఎక్కువ. మనం మాధవదారిలోని సర్వాణి స్వీట్స్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఈ సర్వాణి స్వీట్స్ దగ్గర వీళ్ళు భక్తులకి ఏం చేస్తారో ఒకసారి మనమైతే చూద్దాం. హలో అండి, అందరూ బాగున్నారండి? మేము లాస్ట్ ఇయర్ కూడా మనం వచ్చాం ఇక్కడికి. సో మరి కొత్తగా పరిచయం అవసరం లేదనుకుంటా. ఈ ఇయర్కి భక్తులకి మీరు ఏం పంచుతున్నారు చెప్పండి. ఈ ఇయర్కి భక్తులకి మా సర్వాణి సంస్థ నుంచి బాదం మిల్క్. ఏది? బాదం మిల్క్ ఆన్ ది వే. తర్వాత మన నూక ప్రసాదం, గోధుమ నూక ప్రసాదం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సర్వాణి స్వీట్స్ వాళ్ళు భక్తులకి ఈ గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం నూక ప్రసాదం పంచుతారు. అలాగే బాదం మిల్క్ కూడా పంచుతారు. మేము కూడా టేస్ట్ చేసాము. ఒక్కొక్కరు మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? శంకర్, జీవన్, నాగార్జున, శివకోటి, రాము. అమ్మా నీ పేరేంటమ్మా? మేరా నామే బాబా టిల్లు. నువ్వు నాకు తెలిసారా? మీ పేరు? నాగరాజు. నాగరాజు. మీ పేరు? అమ్మ మీ పేరేంటి? పేరు నవ్వా? ఏదోట్లే. సో ఓకే అండి, మరొకసారి ఇలాగా ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు సర్వాణి స్వీట్స్ ఇలా చేయాలని చెప్పి ఇప్పుడు మనం మాధవదారిలోని ఇంకొక దగ్గర ఉన్నామన్నమాట. అది హోటల్ కాదు, షాపే. బట్ వీళ్ళు ఇది కూడా స్టాల్ పెట్టారు. సో ఇదేంటంటే మన ఊరి రుచులు అనమాట. సో చాలా బెస్ట్ హోటల్, మంచి క్వాలిటీ హోటల్ ఇస్తారు వీళ్ళు. సో ఏదేమైనా సరే ఈ గిరి ప్రదక్షిణకి భక్తులకి వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో బ్రో, ఇదే ఫస్ట్ టైం అనుకుంటే పెట్టడం. ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుందా? ఒక సమ్ సాటిస్ఫాక్షన్ అది ఉంది కదా, బాగుంటుంది. సో ఈ సంవత్సరంలో భక్తులకి మీరు ఏం పంచుతున్నారు? బటర్ మిల్క్, బిస్కెట్ ప్యాకెట్స్. బటర్ మిల్క్, బిస్కెట్ ప్యాకెట్లు. బిస్కెట్ ప్యాకెట్లు లోపల ఉన్నాయా? అమ్మ అయిపోయింది, అయితే మళ్ళీ తీసుకురావాల్సిందే. ఓకే ఫైన్. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు చెయ్యాలి. అలాగే మీ హోటల్ కూడా చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. మీ పేరు? పేరేంటి? ఓకే, మీ అందరికీ ఏంటంటే మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. భక్తులకి ఏమైనా చేస్తాను. ఓకేనా, బాయ్. మొత్తానికి ఏంటంటే భక్తుల తాకిడి ఇంకా చాలా ఎక్కువైంది, క్రౌడ్ కూడా చాలా ఎక్కువైంది, మీరు చూడొచ్చు. హలో, సో చూడండి అందరూ. సో
సో ఒకసారి మనం ఇక్కడ ఒక స్టాల్ దగ్గర ఉన్నాను. మనం ఆ స్టాల్ ఏంటంటే, సో ఇప్పుడు మనం శ్రీభూమి డెవలపర్స్ దగ్గర ఎస్బిటి డెవలపర్స్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సో వీళ్ళే అనమాట. హాయ్. సో ఎలాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారా భక్తులు? సూపర్. సో మీరు చెప్పండి, ఇది ఫస్ట్ టైం చేయడం? లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారా? సో ఏదేమైనా సరే ఈ సంవత్సరం భక్తులు మీరేం చేస్తున్నారు? ఈ సంవత్సరం చాలా వెరైటీస్ మనం ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం లాగే ఎవ్రీ ఇయర్ మనం ఫ్రూట్స్ తో స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా పులిహార ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, ఓకే, అదేవిధంగా బిస్కెట్లు ఉంటుంది, టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఆ విధంగా భక్తులకి మెడిసిన్ స్ప్రే కూడా మనం ఏర్పాటు చేశారు. సో ఓకే, ఇలాగే ఇంకా ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు మీరు ఏంటంటే మొత్తం చేయాలని చెప్పి ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఓకే, ఇంకేమైనా మీరేమైనా ఇంకా మీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకెవరైనా? వచ్చిన భక్తులకి చేయడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మా ఎండి గారు దీనికి ప్రోత్సహిస్తున్నందుకు ఎండి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనతో పాటు ఏంటంటే నలుగురు పిల్లలు ఉన్నారనమాట. యాక్చువల్లీ వీళ్ళు పిల్లలు కాదు, పిడుగు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి మొత్తం 32 కిలోమీటర్లు నడిచేస్తారు. అంత స్టాండ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సో ఎలా ఫీల్ అవుతాయి? ఫస్ట్ టైమా చేయడం? ఫస్ట్ టైమా? చెప్పండి. ఫస్ట్ టైమా? ఎలా ఉంది ఫీలింగ్? పెయిన్స్ ఏమైనా వస్తాయా? నిప్పులు రావురా? నువ్వు బాగా మంచి బాడీ నువ్వు. అరే మీరు చెప్పండి, నవ్వుతున్నాను. చాలా బాగుంది. అంతే, ఇంకో మాట్లాడు. హాయ్ బ్రో. ఏదో స్టార్టింగ్ ఫ్రీ టీ అని పెట్టారు ఫర్ గిరి ప్రదర్శన డివోటీస్ కోసం. డివోషనల్ టైం చాలా బాగుంది. ఓకే, మీ అందరి పేర్లు చెప్తారా? రామారావు. సో మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి, కేవ్ టాక్స్ ఛానల్ తరఫు నుంచి. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలాగా ఫీల్ అవుతున్నారు ఇలా చేయడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలాగే ప్రతి సంవత్సరం చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. బాయ్. మాధవదారిలో ఇంకొక దానికి వచ్చాము, అది మెడికల్ స్టాల్ అనమాట. సో భక్తులకి ఏదైనా తెలిసిందే కదా, సో మొత్తం చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ క్రీమ్స్ అవి వాళ్ళందరికీ సప్లై చేస్తారు. సో ఒకసారి వాళ్ళు అడుగుతారు. సో హలో అండి, నమస్తే. ఫస్ట్ టైం అంటే పెట్టడం ఇది? లేదండి, ఎవ్రీ ఇయర్ మీరు పెడుతున్నారా? సో ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? బాగుందా? మంచిదే కదండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసినట్టు. అంతే. సో మామూలుగా ఏంటంటే ఇది ఫస్ట్ టైం కదా, ఇది చాలాసార్లు పెట్టారు కదా. సో చాలాసార్లు పెట్టినప్పుడు అంటే చాలామంది ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. క్రానిక్ పెయిన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ నడవలేని స్థితిలోకి వచ్చేస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయగలరు? ఆల్రెడీ బీపీ చెక్ చేసిన ఓకే, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓహో, ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. ఓకే. ఇవన్నీ టాబ్లెట్స్ అంతా అయ్యయ్యో. ఓకే. సో ఓకే అండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ప్రతి సంవత్సరం చేస్తూ ఉండండి. ఓకే, బాయ్. చూస్తున్నారు కదా, మొత్తం క్రౌడ్ చాలా మటుకు ఏంటంటే మొత్తం పెరిగిపోయింది. ఇంకా ఫుల్ హెవీ క్రౌడ్ అయితే ఇంకా వచ్చేసింది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ లోకల్ బాయ్స్ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం పెడతారు. నేను కూడా లాస్ట్ టైం వచ్చాను, అప్పుడు కూడా నిమ్మకాయ చూస్తే, ఇప్పుడు కూడా నిమ్మకాయ చూస్తే. కొత్తగా ఇంకేమైనా పెట్టచ్చు కదా, మజ్జిగలు కూడా పెట్టచ్చు కదా. ఓకే, ఆల్ ఓవర్ అన్నీ ఉంటాయి. సో ఓకే. సో అందరికీ ఒకసారి ఎవరైతే మెయిన్ ఒకసారి ఉన్నారో ఒకసారి అండి. సార్ చెప్పండి. గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ బాయ్స్ అని చెప్పి మేము వర్మ కాంప్లెక్స్ తో సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అయితే ఓన్లీ ఇదే టైం కాకుండా నైట్ అంతా కూడా ఎర్లీ అవర్స్ 7 o'clock మార్నింగ్ 7 వరకు ఉంటుంది. మార్నింగ్ 7 వరకు ఒకటి కూడా ఇక్కడ మా ఎక్స్ప్రెస్లీ ఎక్కువ నిమ్మరసం చాలా ఎక్కువగా. లాస్ట్ టైం కూడా చూడండి, నిమ్మరసం ఎక్కువ. దాంతో పాటు బూస్ట్, హార్లిక్స్, ఓకే, ఆ తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్. సో చాలా మంది మీకు ఎప్పుడైనా అంటే ఈ సిచ్యువేషన్ వచ్చిందా? కొంతమంది భక్తులు నడవలేని పొజిషన్ లో ఉంటే, చాలా అలసిపోయిన పొజిషన్ లో ఉండే వాళ్ళకి తీసుకుని వచ్చి శుభ్రంగా ఇక్కడ చైర్స్ మసాజెస్ అవన్నీ వాళ్ళు కూడా కాసేపు కొంచెం రిలాక్స్ అవ్వడం కూడా అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బిస్కెట్స్ ఇంకా రిలాక్స్ స్టామినా అయిపోతే టాటా గ్లూకోజ్లు కూడా ఎక్కువ మొత్తంలో పచ్చిపోయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఒకసారి మీ వాళ్ళందరినీ పిలుస్తారా? సో ఓకేనండి, మీ పేర్లు చెప్తారా? వర్మ, శరత్ కుమార్, నేతాజీ, ముచ్చుకోవాలి, దిలీప్ కుమార్, మధు. అంటే యాక్చువల్లీ
ఈ వర్మ కాంప్లెక్స్ మీరు పెట్టిందనా? అంటే వర్మ అని చెప్పారు. రాజు గారు వేరే ఉన్నారు, ఇది ఒక కాంప్లెక్స్. ఇది ఒక అదే 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 అర్థమైంది. మీరే కాదు వర్మ కాంప్లెక్స్ కి రాజు ఈయన, అలాగే అనుకోవాలి. వర్మరాజ్ గారు. ఓకే అండి, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులు చాలా మంది చాలా రకాలుగా అంటే నిరసించిపోతారు. అలాంటి వాళ్ళకి మీరు అందరూ ఇలాగ సర్వీస్ చేయడం అనేది చాలా గర్వకారణం. సో ఇలాగే మళ్ళీ ప్రతి సంవత్సరం మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బాయ్. మాధవదారిలోని మనం ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చాము. అది ఏం చేశాను, విల్ కింగ్స్ క్రికెట్ టీమ్ అంట. యాక్చువల్లీ ఐపీఎల్ ఇలాగా ఉంటుంది, అలా పెట్టారు. 25 మ్యాచెస్ 1 లాస్ 24 విన్. అంటే లోకలా లేకపోతే నేషనల్? ఇంటర్నేషనల్. సో ఓకే అండి, ఇది ఇలాగ ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు? ఫస్ట్ టైం పెట్టడం ఇది అయితే ఫస్ట్ టైం అంటే అదే ఫస్ట్ టైం కదా. ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు ఎవరు పెట్టారు ఇది ఇక్కడ స్టాల్. మీరా? ఆహో, చాలా లాంగ్ గ్యాప్. హలో హాయ్. విడిపోకూడదు కూడా, అర్థమైందా? కష్టాలు వచ్చినప్పుడు కూడా విడిపోకూడదు, అలాగే. సో ఓకే అండి, సో ఇలాగే మీరు ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ సంవత్సరం మీ భక్తులకు మీరు ఏం ఇస్తున్నారు? భక్తులకి చక్కెర పొంగలి చూపించండి. చూపించరా చక్కెర పొంగలి ఒకటి తినండి మీరు. ఓకే, ఇప్పటికే చాలా లావ్ అయిపోయింది. పర్లేదు పర్లేదు. పొంగలి, కొమ్ము శనగలు, వాటర్ బాటిల్, పులిహార. సో మీ పేరు చెప్తారా? కెప్టెన్ గోవింద్, వైస్ కెప్టెన్ రవికుమార్. వైస్ అయిపోయిన వైస్ కెప్టెన్. మీ పేరేంటి? రవికుమార్. అమ్మ నీ పేరు చెప్పు. సోను. ప్రసాద్ కుమార్ మహంతి, ఓపెనర్ బ్యాట్స్మెన్, ఓపెనర్ బౌలర్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సో ఫైనలీ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మామూలు క్రౌడ్ కాదు ఇక్కడ, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. యూ కెన్ వాచ్ హియర్. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మహా సిమెంట్స్ అలాగే వెలమా అసోసియేషన్ కలిపి చేస్తున్నారు. ఒక స్టాల్ పెట్టారు. భక్తులకి ఏంటంటే మొత్తం గ్లూకో ప్లస్ టీ ఇవన్నీ ఇస్తారనమాట. ఓకే, మహా సిమెంట్ అదే. సో ఇదనమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మొత్తం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేరే దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మొత్తం వాటర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. వీళ్ళు భక్తులకి ఏంటంటే టిఫిన్ పంచుతున్నారు, మొత్తం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. డివోటీస్కి చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం అండి ఇలా చేయడం స్టాల్ పెట్టి? థర్డ్ ఇయర్ అండి. ఓకే ఓకే ఫైన్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా. భక్తులందరికీ వడ పెడుతున్నాం అండి. ఓకే, ఇంకా అంతేనా? 2 రకాల చట్నీలతోటి. ఓకే, పవిత్ర ఫ్యాబ్రిక్ మా టీం అందరూ ఉదయం నుంచి అలా కష్టపడుతూనే ఉన్నారు. సో ఇలాగ ప్రతి సంవత్సరం మీరు చేయాలని చెప్పి కేవీ టాక్స్ అంత నుంచి కోరుకుంటున్నాను. అలాగే ఆ దేవుడు ఆశీర్వదించుకోవాలని కోరుకుంటున్నాను. మీ పేరండి? ప్రవీణ్ అండి. ప్రవీణ్. మీ పేరు? మధువర్మ. మీ పేరు? భాస్కర్ రాజు. గోవిందా. సుబ్బరాజు. మీ అందరికీ పవిత్ర ఫ్యాబ్రిక్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? మీ పేరు? సో ఇది ఫస్ట్ టైం కదా పెట్టడం మీరు? అందుకే లాస్ట్ టైం కూడా చేశాను, అప్పుడు కనిపించలే. ఈ ఇయర్ పెట్టారా? సో ఎలా ఫీల్ అవుతుందంటే ఆ సాటిస్ఫాక్షన్ లోపల ఉంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా? యూట్యూబ్ ఉందంటే నీకు చెప్పు, ఛానల్ ఏమో సురేష్ మస్కడి సబ్స్క్రైబ్ అంటారు. సబ్స్క్రైబ్ చేయండి అందరూ. సో ఇలాగ ప్రతి సంవత్సరం చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎన్జిఓస్ కాలేజ్ దగ్గర ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చాం. అదేంటంటే విఎస్ కృష్ణ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఫోరం అనమాట. సో ఒకసారి వాళ్ళందరికీ హాయ్ చెప్దాం. హలో అండి. ఎందుకు కొంచెం గట్టిగా మాట్లాడితే? ఓకే, నైస్ నైస్ నైస్. ఓకే, సో ఏంటంటే ఇది నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, చేశారు. ఈ ఇయర్ అదే భక్తులకి మీరేమి పంచుతున్నారు? ఓకే సార్, హాయ్, నమస్తే అండి. సో చెప్పండి సార్, ఇది లాస్ట్ టైం కూడా నేను వచ్చాను, చూశాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? యాక్చువల్లీ డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ ఫారం ఆధ్వర్యంలో ఓకే సంవత్సర గిరి ప్రదక్షిణలోని పాల్గొనే భక్తులకు మానవ సేవే మానవ సేవలో భాగంగా ప్రసాద వితరణ సేవ చేయాలని
మా కమిటీ అంతా నిర్ణయించి గత 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ఓకే. ఈ కార్యక్రమానికి ఇది 16వ సంవత్సరం మాకు. ఓకే. ఈ కార్యక్రమంలోని డాక్టర్ విఎస్ కృష్ణ ఓల్డ్ స్టూడెంట్ ఫామ్ అంటే ఏదో ఒక 1 ఇయర్ అని కాక ఏదో స్పెసిఫిక్ 1 ఇయర్ కాకుండా కృష్ణాగారు స్టార్ట్ అయిన కానీ ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఇందులోని దేశము, రాష్ట్రం, పల్లె, గ్రామాన్ని కాకుండా ఎక్కడున్నా వచ్చి ఈ బ్యానర్ చూసి హ్యాపీగా వచ్చి ఇందులో పాల్గొని ఈ ప్రసాదేతన సేవలో పాల్గొంటున్నారు. ఓకే. కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ప్రతి లెక్చరర్ కూడా మాకు వారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుందండి. ఓకే. సో భక్తులకి ఈ సంవత్సరం మీరేం పంచుతున్నారు మీ సైడ్ నుంచి? డాక్టర్ విఎస్ కృష్ణ ఓల్డ్ స్టూడెంట్ ఫారం ఆధ్వర్యం నుంచి ప్రతి సంవత్సరం కూడా వేడివేడిగా ఇడ్లీ, వేడివేడిగా టమాటా బాతు, వేడివేడిగా పాలు బీరలు ఇస్తుంటామండి ప్రతి సంవత్సరం. ఇదే కాకుండా భక్తులకి నొప్పులకి వచ్చి తలనొప్పి వచ్చిన పెయిన్ బొమ్మలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మెడికల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి హెడ్ క్యాప్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. నైస్. సో ఇలాగ ప్రతి సంవత్సరం మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. సో కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి. ఇప్పుడు విఎస్ కృష్ణ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఫారం వాళ్ళు ఆ భక్తులకి ఏంటంటే ఇడ్లీ వేస్తారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ. హాయ్ బ్రో, పేరు? చాలా సంవత్సరం నుంచి చేస్తున్నాం ఇలాగా. ఎలా ఉంది ఫీలింగ్? బాగుందా? సో చూడండి ఫ్రెండ్స్, వేడి ఇడ్లీలు రెడీ అవుతున్నాయి. అక్కడ అది ఇది అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలు మొత్తం అంతా ఇదంతా భక్తులకి అనమాట. సో నిజంగా భక్తులకి ఇలా చేయడం అనేది చాలా పుణ్యం అనమాట. ఇదంతా చట్నీ అనమాట. ఇది కొబ్బరి చట్నీ నాకు తెలిసినంత వరకు. సో వీళ్ళందరూ భక్తుల కోసం కష్టపడుతున్నారు. భక్తులు వాళ్ళు ఏంటంటే ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం అసిస్టెంట్ సపోర్ట్ చేద్దామని చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు. ఓకే ఫైన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. ఫ్రెండ్స్, మనం ఎన్జిఓస్ కాలనీ దగ్గర ఇంకో దగ్గరికి వచ్చాం అనమాట. సో ఇది ప్రతి ఇయర్ బాగా చేస్తూ ఉంటారు. మొత్తం అంతా ఏంటంటే సింహాద్రప్పన్న ఇది పెట్టి మొత్తం అంతా చేస్తారనమాట. సో మనం అడుగుదాం. ఓకేనా? హాయ్ బ్రో. సో హలో అన్న, బాగున్నారా? లాస్ట్ టైం కూడా చేశారు. ఇది కూడా ఇవాళ ఇంకా బాగా అభివృద్ధిస్తారు. సో ఎలా ఉంది ఫీలింగ్? అంతా బాగుందా? సూపర్ అండి, సక్సెస్. ఇది 11వ సంవత్సరం. చాలా సక్సెస్గా అయింది. దేవుడు అందరికీ హలో అండి. ఇలా ప్రతి సంవత్సరం చేయండి. ఓకేనా? రావాలి, అలా వెళ్ళిపోతుంది. వేడి బాదం పాలండి తాగితే ఉంటాయి, తీయగా ఉంటాయండి. వేడి బాదం పాలు రావాలి. జై శ్రీమన్నారాయణ. అలా వెళ్ళిపోతుంది. చూడండి, ఎన్జిఓస్ కాలేజ్ దగ్గర ఇంకా భక్తులు చాలా అంటే చాలా ఇంకా హెవీ క్రౌడ్ ఇంకా అయితే ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. చాలా హెవీ అయిపోయింది. సో సుమారు ఒక 5-6 లక్షల మంది వస్తారు జనాలు అయితే ఇక్కడ. మీరు చూడొచ్చు ఇక్కడ. సో మన ఎన్జిఓస్ కాలేజ్ దగ్గర ఏంటంటే సుదర్శన్ వైభవ్ సేవకుల దగ్గర వాళ్ళు ఉన్నారనమాట, ఈ అసోసియేషన్. సో మీరు వీళ్ళు ఏంటంటే బాదం టీ పంచుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇప్పుడు కూడా చేస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం మీరు చేయాలి, ఇది ఆగకూడదని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ పేరు అన్నా? మీ పేరు? రవి అండి. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ టైం చేశారు, ఈసారి నెక్స్ట్ టైం కూడా చేయాలి. ఓకే, బాయ్. ఎన్జిఓస్ కాలనీ దగ్గర మరొక స్టాల్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇది ఏంటంటే కళింగ వైశ్య జిల్లా యూత్ అనమాట. సో అందరికీ హలో అండి, హాయ్. బాగున్నారా అందరూ? 2 years బ్యాక్ కూడా వచ్చాను, గుర్తున్నానా? అది. సో ఈ ఇయర్ కూడా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. చాలా ఏం పంచుతున్నారు ఇవాళ? ఈసారి భక్తులకి ఏమి ఇస్తున్నారు? మొత్తం ఫుల్ ఒక క్యాంటీనే పెట్టారు భక్తుల కోసం. 20 lakhs అనమాట. ఓహో, మొత్తం 20 lakhs బడ్జెట్. 20 lakhs బడ్జెట్. దాదాపుగా 1,00,000 మంది వరకు వెళ్తారు సప్లై. 1,00,000 మంది వరకు సప్లై. చాలా గ్రేట్ కదా. అంటే ఇవాళ 4 గంటల స్టార్ట్ అయింది, మళ్ళీ తర్వాత 4 గంటల వరకు ఉంటాయి. ఓకే.
6 లక్షల కూల్ డ్రింక్లు, 6 లక్షలు 30,000 చపాతీ, ఓకే 500 కేజీల బిర్యానీ, అబ్బో మొత్తం ఎస్టిమేషన్ 20 లక్షల దాకా ఉన్నాయి. 20 లక్షల దాకా. సో ఇది ఇలా ప్రతి సంవత్సరం మీరు చెయ్యాలి, ఖచ్చితంగా మీరు చేస్తారు. అది మామూలుగా గ్రాండ్గా చేస్తున్న విషయం నాకు తెలుసు. ఇలాగ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. సో ఒకసారి మీ కళింగ వైశ్య జిల్లా యూత్ కదా అసోసియేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కంచపాలు. సో కేవీ టాక్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఇలా ప్రతి సంవత్సరం చేయాలి. బాయ్.